ఈ వీడియో అయితే నేను మా ఇంటి దగ్గర ఉండే ప్లేసెస్ ముందుకు మర్చిపోకుండా ఈ వీడియో అయితే తీసి యూట్యూబ్లో పెడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న ఫన్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మన వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో మనకు ఒక ఆదర్శం అన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సో స్కిప్ అయితే చేయొద్దండి. ఒకవేళ ఇష్టం లేకుండా ఇప్పుడు స్కిప్ చేసి వెళ్ళిపోండి. కొద్దిగా లాంగ్ ఉంటుంది, లెంత్ ఉంటుంది వీడియో అయితే. ఓకే, ఇప్పుడు మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి చెట్టు చూస్తున్నారు కదా, చెట్టు అని అందరికీ తెలుసు. కాకపోతే ఒక ఇంటి దగ్గర ఒక 15 ఏళ్ళు పెంచిన వాళ్ళకి తెలుస్తుంది దీని విలువ. ఓకే, ఇది కూడా మనతో పాటు పెరిగిండేదే. అంటే మన అంతా ఎలా ప్రాణమో సేమ్ ఈ చెట్టుగా అలాగే. ఎందుకంటే త్వరలో మా నుంచి దూరం అయిపోతుంది చెట్టు. అది చాలా బాధేస్తుంది. దాని గురించే ఇది మాకు గుర్తుగా ఉండాలని ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, ఈ చెట్టు వచ్చేసి ఎన్నో ఏళ్ళు, అంటే కనీసం 15 ఏళ్ళు పెంచినాం మేము. అప్పటి నుంచి కనీసం ఒక 5 ఏళ్ళు అవుతుంది కాయలు ఇస్తూనే ఉంది సపోటా చెట్టు. సో చాలా అంటే చాలా కాయలు ఇస్తుంది. బాగా తిన్నాము, దాని టేస్ట్ చూసి చాలా బాగున్నాయి. ఇక ఇది వెళ్ళిపోతుంది, కొంచెం బాగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూపి, ఈ చెట్టు వెళ్ళిపోతుంది, నేరేడు చెట్టు. సో చాలా అంటే చాలా బాధగా ఉంది. చెట్టు వెళ్ళిపోతుంది, అందుకనే వీడియో తీసి పెడతాను. ఈ చెట్టు వెళ్ళిపోతుంది. ఇక మన ఇంటి దగ్గర చెట్లే ఉండవు. ఇంకా ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే అది వేరే సమస్య. అది ఇంకా ముందుకు మీకు అర్థమవుతుంది. అంత బాధ ఉన్నప్పుడు ఎందుకు కొట్టేస్తారని అనొచ్చు చాలా మంది. కాకపోతే దానికి కొట్టేలేని పరిస్థితి, ఉన్నీలేని పరిస్థితి ఇంటి దగ్గర. అట్లా అయిపోయింది. సో మనం ఇప్పుడు నేను ఏం చెప్పలేను. చెట్టు పోతుంటే ఏదో మన ఇంటిలో నుంచి ఒక 2 మనుషులు వెళ్ళిపోయినట్లు అనమాట. అది చెట్టు, ఇదో చెట్టు. చాలా బాధగా ఉంది. చూపి అంత చెట్టుని. సో ఇదంతా మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది. ఇక్కడ అంతా ప్లేస్ అంతా బాధగా ఉందబ్బా చాలా. ఒక చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. చెట్లు అంటే ఇప్పుడు పెంచేది అట్లే పెంచినాం. ఇప్పుడు ఆ చెట్లు పోతుంటే ఈ చేతితో పెంచిందాన్ని చేతితో తొలగించినట్లు ఉంది. ఇప్పుడు చూడమా, చెట్టు అంతా కొట్టేపిస్తున్నాము. కొట్టే వాళ్ళు కూడా వచ్చేసి మిషన్ కూడా అదిగా ఉంది. ఈ మిషన్తోనే కోసేసి కొట్టేస్తున్నారు. చెట్టు మొత్తం వెళ్ళిపోవట్లేదు ఇప్పుడు. In the morning, I wake up feeling no pain. Long stretches, I get to remember it. చెట్టు వెళ్ళిపోతుంది. చూడండి పాపం ఎట్లా చూస్తుందో చెట్టు వల్ల. ఇంత అరగేస్తున్నారు. మొత్తం చెట్టు అంతా వెళ్ళిపోతుంది. ఈ చెట్టు అండ్ అక్కడున్న సపోటా చెట్టు, ఈ సపోటా చెట్టు కూడా పోతుంది. సపోటా చెట్టు పోతుంది, నేరేడు చెట్టు పోతుంది. ఏముండవు మన ఇంటికాడ చెట్లు. ఇంకెట్లా ఇంకేం చేసాను అంతే. మళ్ళా పెంచి మా ఇంటికాడ ఖాళీ ప్లేసే ఉండదు. ఇంత పెద్ద చెట్లు ఎప్పుడు పెంచావు? ప్లేస్ ఉండదు కదా ఖాళీగా. ఏడుంది ఇంటి ముందరంతా ఫుల్. అది కూడా చూపిస్తాను ముందు. ఏంది ఫుల్, ఎందుకు కొట్టేస్తున్నారు చాలా డౌట్ రావచ్చు. అంతా ఒక క్లారిఫై వస్తుంది, అప్పుడు చూపిస్తాను. ఓకే, ముందు నేను చెప్పకూడదు వీడియోలో. అంతా ఒకటేసారి అది కూడా చూపిస్తాను మనం నెక్స్ట్. ఎందుకు నేను చెట్టు కొట్టేసినాం మా ఇంటి దగ్గర, దాని రీజన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎట్లుంది చెట్లు పోతుంటే? బాగా చాలా బాధగా చాలా బాధగా ఉంది మాకే. తినేసిండేది ఈ పాప తిని అక్కడ విత్తనం వేసింటే మొలిసింది చుట్టూ. ఇది ఎంత పెద్దగా మొలిసిందో చూడండి. ఆ పిల్లి పాపం కొద్దిగా సఫర్ అయింది. చూడండి ఎట్లా డల్లుగా అయిపోయింది పాపం. ఏమే లేదా పోతుందా? అయ్యో అరుస్తుంది చూడు. అది కదా
చెట్టు కొట్టేస్తున్నారు. మాకే బాధ అయింది పొమ్ము, దాని చెట్టు దానికి బాధ కదా. ఏడుస్తాను బంగారా ఏడ్చలే అది. చూడాడా ఏ చేతులు కాళ్ళు నాకుంటుంది అది. ఏంటి చెప్పేదానికి ఉంది. సో మీకైతే మిషన్ చూపిస్తాను దగ్గర నుంచి బాగా. చెట్టు కోసేది అన్ని చూసింటారు కానీ వీడియోలు చూపించాలి కదా, ఏమిటితో వస్తున్నది ఏం కదా, అది కూడా చూపిస్తాను. ఇదే వస్తుండదు ఏమే పోరండి చెట్టు, దానికి మేము టెన్షన్. దీంతోనే కోస్తారు. అదే ఇదే మిషన్. చెట్టు అంతే బోర్డు కూడా అయిపోయి. సో చూస్తున్నారు కదా ఫైనల్ టచ్ ఎలా ఉందో ఇంట్లో. ఇప్పుడు చెట్టు పోయింది అండ్ ఇక్కడ చెట్టు కూడా వెళ్ళిపోయింది. ఖాళీ ప్లేస్ అంతా ఇప్పుడు జస్ట్ అంతా ఖాళీ అయిపోయింది ఇక్కడ. ఈ వీడియో వచ్చేసి మన ఇంటి దగ్గర మన గుర్తుగా ఉండేందుకు చిత్తల డ్యూటీ జ్ఞాపకంగా ఈ వీడియో అయితే నేను తీసి యూట్యూబ్లో పెడుతున్నాను. అది కూడా మన ఇంటి దగ్గర ఉండే రేపు ఫ్యూచర్లో మన పిల్లలంట సో మనము అదొక గుర్తు అనమాట. అలా ఉండాలని తీసి పెడుతున్నాను. సో నచ్చిందో లేదో తెలియదు కానీ నేనైతే ఒక గుర్తుగా అనేది